సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలా అనూహ్యంగా సోషల్ మీడియా స్టార్గా మారింది కుమారి ఆంటీ. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ. స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ జీవనం సాగించే కుమారి ఆంటీ సోషల్ మీడియాలో వైరల్ అయిన మీమ్స్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా సోషల్ మీడియా కుమారి ఆంటీ చుట్టూ చేరడంతో ఇక వెనుతిరిగి చూడలేనంత క్రేజ్ సంపాదించేసుకుంది. ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ మొత్తము 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. బిగ్ బాస్ సీజన్ 8లో కుమారి ఆంటీ కూడా పార్టిసిపేట్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా కుమారి ఆంటీ ఒక సరికొత్త ప్రచారం మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాలంటూ తెలుసుకుందాం పదండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకున్న చాలు వారి క్రేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. అలాంటి పవర్ఫుల్ పేరు పవన్ కళ్యాణ్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. మరి ఆయన పేరు చెప్పుకుని సినిమా ప్రమోషన్లు చేసుకునే యువ హీరోలు చాలా మంది ఉన్నారు. ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకునే దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు, కమెడియన్లు కలలు కంటుంటారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు తెలవంది కాదు. కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే బిగ్ బాస్ 8 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంటున్న కుమారి ఆంటీ పవన్ కళ్యాణ్ ఫోటోతో అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓటేస్తే తాను టైటిల్ గెలుచుకోవచ్చని పెద్ద స్కెచ్చే వేసింది కుమారి ఆంటీ. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి కాంటెస్టెంట్స్ జాబితా సిద్ధం చేశారు. లాస్ట్ మినిట్లో మార్పులు చేర్పులు కూడా అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ సీజన్లో కుమారి ఆంటీ పాల్గొంటుంది. అదేనండి, 2 లివర్లు ఎక్స్ట్రా, నీది 1200 నాన్న అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది కుమారి ఆంటీ. బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్లో ఉంటుందా, హౌస్లోకి వెళ్తుందా అనే క్లారిటీ రాకముందే ఒక అడుగు ముందుకేసింది ఆంటీ. ఏకంగా పవర్ స్టార్తో ఫోటోతో ప్రచారం మొదలుపెట్టేసింది. స్ట్రీట్ ఫుడ్తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చేస్తోంది. మా టీవీలో కామెడీ షోలకు గెస్ట్గా కూడా వెళ్ళిందంటే ఎంత ఫేమస్ అయిందో తెలుస్తోంది. అందుకే ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం గెస్ట్గా ఎంపిక చేసింది. ఎన్ని రోజులు ఉంటుందనేది తర్వాత విషయం. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటే హౌస్లో చేసే పార్టిసిపేషన్తో పాటు ఆడియన్స్ వేసే ఓట్లు కూడా కీలకం. అందుకే ఆమె ఇప్పటి నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టింది. బేసిక్గా ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచింది. ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఏ ఇంటర్వ్యూలోనైనా క్లారిటీగా కనబడేట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ కొన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు తోడైతే ఇక తిరుగుండదని గట్టి నమ్మకంతో ఉంది కుమారి ఆంటీ. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సక్సెస్ రేట్ ఏంటో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 100% విన్నింగ్ రేట్ ఇంతవరకు దేశంలో ఏ పార్టీ సాధించలేదు. అది పవన్ కళ్యాణ్ స్టామినా. అందుకే కుమారి ఆంటీ పెద్ద స్కెచ్ వేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 8 సీజన్కు సంబంధించి బుల్లితెర సెలబ్రిటీలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సీరియల్ నటి తేజస్విని, యాంకర్ వింధ్య, విష్ణుప్రియ భీమనేని, శ్వేతా నాయుడు, అంజలి, బుల్లితెర స్టార్ ఇంద్రనీల్ వర్మ, కమీడియన్ సద్దాం, సీరియల్ హీరో శివకుమార్, టాలీవుడ్ సీనియర్ హీరో వినోద్ కుమార్, మై విలేజ్ షో అనిల్, తెలుగు హీరోయిన్ కుషితా కల్లపు, సుప్రీత, యూట్యూబర్ శ్రీతల్ గౌతమ్, సీనియర్ నటి సనా, మోడల్ ఊర్మిళ చౌహాన్, యూట్యూబర్ యువ సామ్రాట్, కమీడియన్ బబ్లు హౌస్లోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది.